ఇందులో గోబీ పువ్వు వేసుకున్నాను ఫ్రెండ్స్. మీకు నచ్చితే వేసుకొని, లేదంటే స్కిప్ చేసి. ఇప్పుడు ఇది వేగిపోయింది ఫ్రెండ్స్. ఒక బౌల్లోకి వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. కొద్దిగా జీలకర్ర వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. అలాగే ఇందులోకి మసాలా వేసుకుని పేస్ట్ ఇదంతా బాగా మగ్గనిద్దాం ఫ్రెండ్స్. రెస్టారెంట్ స్టైల్లో చేసిన గోబీ మసాలా కర్రీని, గోబీ పన్నీర్ మసాలా కర్రీ. నూనె పైకి తేలేంత వరకు మసాలా అనేది బాగా ఉడికిపోయి ఇలా ఆయిల్ పైకి తేలాలి ఫ్రెండ్స్. నేనైతే ఎక్కువ వేసుకోవాలి, తక్కువే వేసుకున్నాను. పిల్లలకు పెడతాను కాబట్టి ఎక్కువ ఆయిల్ వేయలేదు. మీకు కావాలంటే ఎక్కువే వేసుకోండి. ఇప్పుడు ఇందులో పసుపు పొడి, కారం, ధనియాల పొడి, జీలకర్ర మెంతి పొడి వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. కారం, పసుపు, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి ఇవన్నీ వేసుకున్నాను. అన్ని మసాలాలకు బాగా కలిపి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాం ఫ్రెండ్స్. నచ్చితే జీడిపప్పు వేసుకోవచ్చు. నా దగ్గర అయితే లేదు, నేను స్కిప్ చేస్తాను. మీకు నచ్చితే వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మసాలాకు గోబీ పన్నీర్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇది కూడా కొంచెం వేయించుకుందాం బాగా. ఈ మసాలా ముక్కలకు పట్టేలాగా కలుపుకుందాం ఫ్రెండ్స్. నీట్గా ముక్కలకంతా బాగా పట్టుకునేలాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఒక 5 నిమిషాలు అలా మగ్గనిచ్చి మళ్ళీ వాటర్ పోసుకుందాం. ఇందులోకి వాటర్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను చిక్కగానే చేసుకుంటాను, పలసగా చేసుకోవాలి. మీకు పలసగా కావాలంటే పలసగా చేసుకొని, నేనైతే చిక్కగానే చేసుకుంటాను. నచ్చితే ట్రై చేయండి. ఈ మాత్రం సరిపోతుంది ఫ్రెండ్స్ నాకు వాటర్. పుల్కా, చపాతీ, పన్నీర్, దోశ, మీకు చపాతీ ఇలా ఏది కావాలంటే, ఏ టిఫిన్ కావాలంటే ఆ టిఫిన్ లేక్ చేసుకోండి. నేనైతే రైస్ లేక్ చేసుకున్నా. ఈ కూరకు సరిపడంత సాల్ట్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు నచ్చితే కంపల్సరీ ట్రై చేయండి. మగ్గాక చూపిస్తాను. అంతే ఫ్రెండ్స్, కూర రెడీ అయిపోయింది. ఆయిల్ అంతా ఇలా పైకి తేలితే కూర రెడీ అయిపోయినట్లే ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి.